హాయ్ అండి. కాకరకాయ ఉల్లికారం చేస్తున్నా. ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. అసలు కాకరకాయ కూర అని చెప్పేదాకా కూడా వాళ్ళకు అర్థం కాదనమాట. అంత టేస్టీగా ఉంటుంది. చేదైతే అస్సలు అంటే అస్సలు ఉండదు. చాలా బాగుంటుంది. కాకరకాయలు తీసుకొని మంచిగా నీట్గా కడిగి పొట్టు కూడా పైన తోలు కూడా అస్సలు తీయని అవసరం లేదనమాట. ఇట్లా 1 ఇంచు కంటే కొంచెం చిన్న చిన్న ముక్కలు ఇట్లా కట్ చేసుకోవాలి. అన్ని ముక్కలు సేమ్ కట్ చేసుకోవాలి. చేసుకొని లోపల గింజలది గువ్వం అనేది అంతా ఇట్లా చాకుతో తీసేయాలన్నమాట. నీట్గా ఇట్లా అన్ని ముక్కలన్నీ ఇట్లా కట్ చేసి ఇట్లా గువ్వం అనేది తీసేసుకొని ఒక గిన్నెలకి వేసుకోవాలి. మొత్తం టోటల్గా తీసుకున్న తర్వాత కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మొత్తం అట్లే చేసుకోవాలి. గింజలు తీసేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ కాకరకాయ ముక్కలన్నీ నూనెలు వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టాలి. కలపకుండా మూత పెట్టి కొంచెం ఆవిరి మీద ఉడకాలన్నమాట. ఆవిరి మీద ఉడికిన తర్వాత 1 నిమిషం 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మరలేసుకోవాలన్నమాట. కిందికి మీదికి మరలేయాలి. పైనవన్నీ అడుక్కుపోయి మంచిగా అవి కూడా ఫ్రై అవుతాయి అన్నమాట. మళ్ళీ ఒక 2 నిమిషాలు అట్లా మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇట్లా కావాలన్నమాట. మొత్తం టోటల్గా ఈ కలర్ రావాలి కాకరకాయ ముక్కలు అనేది. వచ్చిన తర్వాత ఒక గిన్నెలకు తీసేసుకోవాలి. అన్ని కాకరకాయ ముక్కలన్నీ నూనె రాకుండా స్పూన్ తోటి గంటతోటి కూర గంటతోటి అట్లా తీసి ఒక గిన్నెలకు అన్ని ముక్కలన్నీ ఒక గిన్నెలకు వేసి పెట్టుకోవాలి. టోటల్గా చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే. కర్రీ అంటే కాకరకాయ ఉల్లికారం అన్నమాట. మళ్ళీ మంచిగా ఎన్ని రోజులైనా అంటే 1 వారం దాకా ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బయట అయితే ఒక 3-4 రోజులు ఫ్రెష్గా ఉంటుంది. తర్వాత అదే నూనెలో ఒక పిడికడంతా శనగపప్పు, పిడికడంతా మినపప్పు వేసుకోవాలి. అది కొంచెం వేగిన తర్వాత ఒక 2 ఉల్లిగడ్డలు, పెద్ద ఉల్లిగడ్డలు వేసుకొని ఒక ఎల్లిగడ్డ మొత్తం వేసుకోవాలి. వేసుకొని ఇవి కూడా కొంచెం వేయించుకోవాలన్నమాట. కొంచెం చింతపండు వేసుకోవాలి. ఒక చెక్క నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. చింతపండు వేసుకొని కొంచెం వేగాలి. కొంచెం వేగిన తర్వాత కొంచెం లైట్గా వేగాలన్నమాట. మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఉల్లిగడ్డ అనేది ట్రాన్స్పరెంట్కి రావాలన్నమాట. మరీ ఎక్కువ వేగని అవసరం కూడా లేదు. కొంచెం ట్రాన్స్పరెంట్లోకి వస్తే సరిపోతుంది అన్నమాట ఉల్లిగడ్డ అనేది. ఇట్లా వేగాలన్నమాట మంచిగా. తర్వాత ఒక 10-15 గాల జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పుతోటి టేస్ట్ అయితే ఇంకా రెట్టింపు అవుతుంది అనమాట. అంత బాగుంటుంది. జీడిపప్పు వేసుకొని మళ్ళీ జర్ర ఫ్రై అయిన తర్వాత ఇక తీసి అన్నీ మిక్సీ గిన్నెలకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూను ధనియాల పొడి, ఇక తగినంత కారం మనం తినేదాన్ని బట్టి. నేను ఒక 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు ఉప్పు వేసి కొంచెం వాటర్, కొంచెం అంటే కొంచెం వాటర్ పోసి మెత్త ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. కొంచెం వాటర్ వేస్తాం కాబట్టి ఒక 2-3 రోజులైనా బయట ఉంటే నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే 4-5 రోజులు, వారం రోజులు ఉంటుంది అనమాట. మెత్తగా వేసుకున్న తర్వాత ఇక ఇట్లా కాకరకాయ ముక్కలకి ఇట్లా పూర్ణం అనేది మంచిగా నిండా నింపుకోవాలన్నమాట. అన్ని ముక్కలకి ఇట్లనే నింపుకోవాలి. మనం వంకాయ పూర్ణం ఎట్లనో అట్లా అన్నీ నింపుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 స్పూన్లు లేకపోతే ఒక 1.5 స్పూన్ నూనె వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు కూడా వేగిన తర్వాత మనం కాకరకాయ ముక్కలు పూర్ణం నింపి పెట్టుకున్నాం కదా, కాకరకాయ ముక్కలు వేసుకొని మిగిలిన పూర్ణం కూడా వేసుకోవాలన్నమాట. అందులోనే వేసుకొని ఇక చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే అస్సలు హై ఫ్లేమ్ పెట్టొద్దు. చిన్న మంట మీదనే కూర మొత్తం ఈ ఉల్లికారం అయ్యి కంప్లీట్ ఉడికే వరకు సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలన్నమాట. చిన్న మంట మీదనే. హై ఫ్లేమ్ పెడితే ఈ మసాలా అనేది మాడిపోతుంది అనమాట. నూనె అనేది మంచిగా ఇట్లా పైకి అనిపిస్తుంది అనమాట ఉడికిందంటే. మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అడుగంటుతుంది లేకపోతే. కూర అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. వేడివేడి అన్నము, ఉల్లికారం, కాకరకాయ ఉల్లికారం వేసుకొని మంచిగా కొంచెం నెయ్యి వేసుకొని తింటేనైతే అసలు నెక్స్ట్ లెవెల్. 1 బుక్క తినేటోళ్ళు ఇంకా 2-3 బుక్కలు ఎక్కువనే తింటారనమాట. అంత బాగుంటుంది. ఇంక ఇంట్లో కొత్తిమీర ఇట్లా ఏం అవసరం లేదనమాట. ఇగో ఈ నూనె పైకి తేలుతుంది కదా, మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి.
కలర్ మనకు తెలుస్తుంది అనమాట. కూర అంతా కారం ఫ్రై అయ్యేది మనకు అర్థమవుతుంది అనమాట. మళ్ళీ తొందరగా కూడా అయిపోతుంది, మళ్ళీ టైం కూడా ఏమంత ఎక్కువ పట్టదు, ఈజీగా చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది అనమాట కాకరకాయ ఉల్లికారము. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు బాగా మంచిగా పర్ఫెక్ట్గా ఫ్రై అయింది అన్నట్టు, ఆయిల్ పైకి తేలితే ఫ్రై అయినట్టు అనమాట. వైట్ రైస్లకు మాత్రమే బాగుంటుంది. మనకు కావాలంటే ఇక జొన్న రొట్టె కూడా తినొచ్చు, మంచిగా ఉంటుంది. కడక్ కడక్ జొన్న రొట్టె కాకరకాయ ఉల్లికారం పెట్టుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట. ముక్కలు అయితే అసలు టేస్ట్ సూపర్గా ఉన్నాయి, అస్సలు అంటే అస్సలు చేదు లేదు కూర అయితే. ఇక ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నూనె పైకి తేలుతుంది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా మంచిగా వేడి వేడి అన్నం వేసుకొని ఇంకా కాకరకాయ కారం వేసుకొని తింటే నెక్స్ట్ లెవెల్ అనమాట. చాలా చాలా బాగుంటుంది కూర అయితే, మంచిగా ఉందన్నమాట. మేమైతే మంచిగా కడుపు నిండా తిన్నాం. కాకరకాయ కూర వండక చాలా రోజులవుతుంది ఈ మధ్యలో. మా అమ్మాయి నేను మధ్యాహ్నం మంచిగా ఇద్దరం ఫుల్ మెక్కేసినాం అనమాట. అంటే ఏమనుకోకండి మెక్కేసినాం ఇవన్నీ అంటుందని, మేమైతే అట్లే అనుకుంటాము. చాలా టేస్టీగా ఉందండి కాకరకాయ కర్రీ అయితే. ఉల్లికారం అయితే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి ఎట్లొచ్చిందో. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక మా అమ్మాయి కూడా తింటుందన్నమాట. ఈ ముద్ద మా అమ్మాయికి.